ఉత్తర హరివంశంలో ద్వితీయాశ్వాసాన్ని ప్రారంభిస్తున్నాం. శ్రీమాద్యదంధ్రదేశ క్షేమదకరబాల సుజన కీర్తిత గుణలోల మంజుల వాగ్జాల వేమక్షితిపాల నిత్య విజయ విశాల. అక్కదగుండు సౌనకాది మహామునులకు చెప్పినట్లు జరాసంధు పలాయనం వాకర్ణించి జనమే జయుండు వైశంపాయన కిట్లనియే. ఇక ఈ శృగాల వాసుదేవుణ్ణి సంహరించిన తర్వాత మథురా నగరానికి వచ్చి కృష్ణ బలరాములు సంతోషంగా ఉన్నారు. గోమంత పర్వతం దగ్గర గొప్ప అవమానం జరిగి పరాజయం పాలైనటువంటి ఆ జరాసంధుడు రాత్రి పగళ్ళు నిద్రపోవడం లేదు. ఇంత ప్రఖ్యాతి చెందినటువంటి నేను ఒక గోప బాలుడి చేతిలో ఓడిపోవడం అంటే ఎంత అవమానము అని చెప్పి చాలా మయసభలో అవమానపడినటువంటి దుర్యోధనుడు ఎలా బాధపడుతున్నాడో ఆ విధంగా ఈ కృష్ణుడి చేత అవమానింపబడినటువంటి జరాసంధుడు అలా నిద్రాహారాలు లేక బాధపడుతూ ఉంటే కొన్ని రోజులు జరిగిపోయింది. కొన్ని రోజులు జరిగి అందరూ ఒక్కరో ప్రశాంతమైన తర్వాత మరలా యుద్ధం చేయాలనే ఆలోచన వచ్చింది ఆయన. మరలా యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఆలోచనకు కొంచెం సహాయపడేటువంటి వాళ్ళు, అంటే అగ్ని మండుతుంటే దానికి వాయువు తోడైనట్టుగా కొంతమంది రాజులు ఆయనకి సహాయం చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే విష్ణుద్వేషులు అన్నమాట. విష్ణుద్వేషులైనటువంటి వాళ్ళు ఎవరంటే కళింగుడు, దంతవక్త్రుడు, శిశుపాలుడు. వీళ్ళు దమఘోషుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి కృష్ణ పరమాత్మతో స్నేహితం చేసుకుని శృగాల వాసుడు దేవుడితో యుద్ధం చేసిన తర్వాత ఇంటికి పోన్నాడు. ఆయన కొడుకే శిశుపాలుడు. అంటే తండ్రికేం ఇష్టం లేదు కానీ కృష్ణుడితో యుద్ధం చేయడం, ఈ శిశుపాలుడికి అయితే ఆ కృష్ణుడు అంటే పడదనమాట. కాబట్టి జరాసంధుడితో పాటు సిద్ధమైనాడు మరలా మధురా నగరాల మీద యుద్ధానికి శిశుపాలుడు, దంతవక్త్రుడు. ఈ శిశుపాలుడు, దంతవక్త్రులు ఎవరంటే అన్నదమ్ముళ్ళు. అన్నదమ్ములు అంటే ఒక తల్లి బిడ్డలు కాదు, అక్కల చెల్లెళ్ళ పిలకాయలు అన్నమాట. ఆ వసుదేవుడి యొక్క చెల్లెళ్లలో ఒక చెల్లెల యొక్క కుమారుడు దంతవక్త్రుడు, ఒక చెల్లెల యొక్క కుమారుడు శిశుపాలుడు అన్నమాట. ఈ దంతవక్త్రుడు వాళ్ళు కరూస దేశం దగ్గర పరిపాలన చేస్తూ కరూస వంశంలో పుట్టినటువంటి ఆయన యొక్క కుమారుడు అనమాట. ఈయనేమంటే చేది దేశాన్ని పరిపాలించేటువంటి ఆయన యొక్క కుమారుడు. అమ్మలైతే ఆయన సొంత అక్కలు చెల్లెలు లేరనమాట. కాబట్టి వీళ్ళు అన్నదమ్ములు ఎలా అయినారంటే సొంత అప్పల చెల్లెలు పిలకాయలు. వీళ్ళిద్దరు కూడా బాగా స్నేహితంగా ఉంటారు. అన్నదమ్ముళ్ళు అంటే విడలేనటువంటి బంధము. వీళ్లే రావణ కుంభకర్ణులు, వీళ్లే జయ విజయులు, వీళ్లే శిశుపాల దంతవక్త్రులు అన్నమాట. వీళ్లే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కూడా వీళ్లే. అయితే ఈ దంతవక్త్రుడు, ఈ శిశుపాలుడు, తర్వాత సాల్వుడు, రుక్మిణీదేవి యొక్క తమ్ముడు అనమాట. యవనుడు, వేణుధారి, సౌవీరుడు, తర్వాత గాంధార దేశాధీశుడు, గాంధారాధిపతి, త్రిగర్త దేశాధీశుడు, భగదత్తుడు, ఇంకా కూడా అంగ, వంగ, సూక్ష్మ, విదేహ, కాశ, కరుష, దశార్ణ, మద్ర, పాండ్య మొదలైనటువంటి దేశాధీశులందరూ కూడా ఈ జరాసంధుడికి సహాయంగా వచ్చారు. సారి మంచి బలాన్ని చేకూర్చుకున్నాడు అనమాట. చేకూర్చుకొని ఇంకా 21 అక్షౌహిణి సైన్యాన్ని తీసుకున్నాడు. మొన్న పోయినప్పుడు కూడా 21 అక్షౌహిణినే తీసుకోపోయినాడు. చాలా మంది దాంట్లో మరణించినా మళ్ళీ సిద్ధం చేసుకున్నాడు అనమాట సైన్యాన్ని. ఈ రాజుల యొక్క సైన్యం కూడా ఉంది కాబట్టి అంతా కలుపుకొని 21 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని మథురా నగరం మీదకి వస్తున్నాడు. ఇప్పుడు ఆ మథురా నగరం మీదకి వస్తూ యమునా నదీ తీరం దగ్గరికి వచ్చి యమునా నదీ తీరం వెంబడి ఈ సైన్యాన్నంతా కూడా ఆపినటువంటి వాడై ఆ యమునా నది
తర్వాత మధుర యొక్క పొలిమేరల దగ్గర ఉండేటువంటి ఉద్యానవనాల్లో ఈ యొక్క 21 అక్షౌహిణి సైన్యాన్ని కూడా చేర్చాడు అనమాట. ఇక మధురా నగరాన్ని ముట్టడించాలి. మధురా నగరాన్ని ముట్టడించాలి అనేటువంటి ఆలోచన ఉంది. చూడండి, కృష్ణుడికి శిశువ అయ్యనకు జరాసంధుడికి తేడా గమనించండి. మొట్టమొదట వచ్చినప్పుడేమో విందాను విందులను పంపించాడు చెప్పడానికి, ఆ రాయబారం పంపించాడు. తర్వాత ఈ కృష్ణుడు వచ్చి పరిగెత్తి వెళ్ళిపోయిన తర్వాత తరుగుంటూ గోమంత పర్వతానికి పోయినారు, అది మనకు తెలుసు. ఇప్పుడు రాయబారాలు ఏం లే, నేరుగా వచ్చి చెప్పకుండా చేయకుండా అక్కడ విడిది చేసి ఈ సైన్యాన్ని సమాయత్తం చేసి వాళ్ళకు ఒక విషయం చెప్తున్నారు. మీరు కోట గోడను మొత్తం బద్దలు కొట్టేయండి, సుత్తులు, శానాలు, గొడ్డళ్ళు, ఆ గోడలు పగలగొట్టేటువంటి దానికి ఏ ఆయుధాలైతే అవసరమో ఆయుధాలన్నీ కూడా తీసుకోండి. గోమంత పర్వతాన్ని ఎలాగైతే మనం చుట్టుముట్టామో అదే విధంగా అదే స్థానాల్లో అక్కడ ఏ పక్కకైతే ఎవరెవరు పోయినారో అదే ప్రకారంగా దీన్ని కూడా ముట్టడించండి అని చెప్పాడు అనమాట. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకునేటప్పుడు చాలులు కొంతమంది పోయి కృష్ణుడికి చెప్పారు, యమునా తీరం అంతా ఇప్పుడు ఎవరన్నా ఊళ్ళో కొత్త మనిషి వస్తేనే చెప్పేస్తారు, పోయి 21 అక్షౌహిణ సైన్యం వచ్చి ఉంటే తెలియకుండా ఎట్లుంటుంది, వీళ్ళు పోయి చెప్పంగానే అని కృష్ణుడు, యాదవులు, ఉగ్రసేనుడు అందరూ కూడా కోట బురుజు మీద పైకి ఎక్కారన్నమాట. పైకి ఎక్కితే కోట పైనుంచి చూస్తున్నారు వాళ్ళు. ఈ సైన్యాలంతా కూడా చుట్టుముట్టుండేది కనపడ్డాయి, మధురా నగరాన్ని చుట్టుముడుతున్నాయని తెలిసిందనమాట. తెలిసిన తర్వాత చూచి చిరునవ్వు నవ్వి కృష్ణ పరమాత్మ బలరాముడితో చెప్తున్నట్ట, అన్న మనకు మొన్న గోమంత పర్వతం మీద గరుత్మంతుడు వచ్చి నాకు కిరీటం పెట్టాడు, 3 ఆడవాళ్ళు వచ్చి నీకు కిరీటం పెట్టి నీకు ఆభరణాలు ఇచ్చి వెళ్ళినప్పుడు నేనేం చెప్పాను, దేవతలు మనల్ని అనుగ్రహించి తొందరపడండి అయ్యా, భూభారాన్ని తగ్గించండి, మీరు ఆలస్యం చేయొద్దని చెప్పారు కదా. ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఈ రాజులందరినీ తీసుకొని జరాసంధుడు మన దగ్గరికి వస్తున్నాడంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా భూభారం తొందరగా తగ్గించేటువంటి పరిస్థితి మనకు దైవానుగ్రహం వల్ల ఈ అవకాశం వస్తున్నది. ఇంతమంది రాజులు ఒక దగ్గర చేరడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా, వీళ్ళందరినీ చంపేస్తే తొందరగా భూభారం తగ్గిపోతుంది కదా అని చిరునవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. బలరాముడు కూడా అదే విధంగా చిరునవ్వు నవ్వాడు. వెంటనే కోట పైనుంచి దిగినటువంటి మేడ మీద నుంచి దిగినటువంటి వాళ్ళు ఇక ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు, మనం కానీ ఆలస్యం చేస్తే వాళ్ళు కోటనంతా బద్దలు కొడతారని చెప్పి వీళ్ళు రథాల మీద బయలుదేరినటువంటి వాళ్ళై. కృష్ణ బలరాముల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మామూలుగా మానవావతారాల్లో ఉంటారు వాళ్ళు, యుద్ధానికి పోయినప్పుడు మాత్రం దివ్య స్వరూపాలు వస్తాయి అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు కూడా మధురా నగరం కోట బయటికి రాగానే ఇద్దరు చెరొక రథం మీద ఎక్కారు. ఉగ్రసేన మహారాజు కూడా యుద్ధానికి బయలుదేరాడు. తర్వాత వసుదేవుడు, ఉగ్రసేన మహారాజు, చాలా మంది యాదవులందరూ కూడా బయలుదేరారు. సాత్యకి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరిన పాటు కృష్ణ పరమాత్మ బలరాముడు మాత్రం దివ్య స్వరూపాలు వచ్చాయన్నమాట వాళ్ళకు. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోటను ముట్టడించే లోపలే వీళ్లే పోయినారన్నమాట యుద్ధానికి. కోట అవకతవకగా ఉందని చెప్పి వీళ్ళకి తెలుసు అన్నమాట. యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత జరాసంధుడు మొట్టమొదట ఉగ్రసేనుడికి ఎదురుగా వచ్చాడు. ఉగ్రసేన మహారాజు అంటే కంసుడి నాయన అన్నమాట. కంసుడి నాయన అయినటువంటి ఉగ్రసేనుడి ఛాయ చూసి వికటాట్టహాసం చేశాట జరాసంధుడు. జరాసంధుడి పక్కనే ఉన్నాడు కృష్ణుడు, ఉగ్రసేనుడి పక్కనే కృష్ణుడు ఉన్నాడు. ఎగతాళి చేసి అంటున్నాడు, ఉగ్రసేన సిగ్గు లేదా నీకు? భోజ వంశస్థులందరూ కూడా రాజ్యానికి అర్హులు, యదు వంశస్థులు రాజ్యానికి అర్హత లేని వాళ్ళు. ఇది యయాతి శాపము. శాపం వల్ల ఆయన వంశంలో పుట్టిన యదు వంశస్థులకు రాజ్యార్హత లేదని ఆయన శాపం పెట్టున్నాడు. భోజ వంశస్థులకు రాజ్య అర్హత ఉన్నది. రాజ్యార్హత ఉండేటువంటి నీవు
నీ కొడుకును ఈ యాదవుడి చేత చంపించి యాదవుడు పెట్టినటువంటి ముష్టి అన్నాన్ని నువ్వు తింటూ నువ్వు రాజ్యాన్ని వెళ్తున్నావే గాని నీకేమన్నా అధికారం ఉందా? మొత్తం ఈ యాదవుడు కృష్ణుడు చెప్పినట్టు నడవాల్సిందే కదా నువ్వు. అదే కంసుడైతే నీ కొడుకు కదా, నీ కొడుకును దూరం చేసుకున్నటువంటి వాడవై వాడినెవడో పెట్టుకొని ఆ యాదవుడిని పెట్టుకొని నువ్వు రాజ్య పరిపాలన చేయడమా? ఆయన పెట్టినటువంటి భిక్షే కదా నీకు. నీవు ఆఖరికి అడుక్కు తినేటువంటి పరిస్థితి వచ్చింది నీకు. వాళ్ళు పెట్టిన అన్నం తిని నీ బిడ్డను చంపేసినటువంటి వాడు నీకు అన్నం పెడితే తిని బ్రతకాల్సిన బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? ఇంత నీచమైన బతుకుతున్నారు అని చెప్పి ఆయన్ను చాలా నీచంగా మాట్లాడాడు అనమాట. చాలా నీచంగా మాట్లాడేటువంటి కృష్ణుడికి కోపం వచ్చింది. కృష్ణుడు వెంటనే ధనుర్బాణాలు ధరించి ఆ యొక్క జరాసంధుడి మీదకి వెళ్ళాడు అనమాట. జరాసంధుడి మీదకి యుద్ధానికి వెళ్లే లోపల ఆయన ఏం చేశాడంటే, జరాసంధుడు ఈ యొక్క కృష్ణుడు పరస్పర యుద్ధం చేస్తున్నారు. పరస్పర యుద్ధం చేసే లోపల ఈ జరాసంధుడి యొక్క ధనస్సును కూడా విరగ్గొట్టేశాడు. జరాసంధుడి యొక్క ధనస్సును కూడా విరగ్గొట్టి కృష్ణుడు విపరీతమైనటువంటి యుద్ధం చేసేటప్పుడు ఉగ్రసేన మహారాజు కూడా ఉగ్రరూపం ధరించినటువంటి వాడే జరాసంధుడితో యుద్ధం చేస్తున్నాడు. సరేలే, ఉగ్రసేన మహారాజు యుద్ధం చేస్తున్నాడు కదా, మనం పక్కన యుద్ధం చేస్తామని చెప్పి కృష్ణుడు వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. ఈ ఉగ్రసేన మహారాజు ఏం చేశాడంటే కోపంతో జరాసంధుడి యొక్క ధనస్సు విరగొట్టాడు. ఈయన కూడా సామాన్యుడు కాదు, ఉగ్రసేనుడు. ఆ చూసేటోటికి ఉగ్రసేనుడిపై బాణవర్షం కురిపించాట. ఆ ఉగ్రసేనుడు జరాసంధుడి మీద బాణవర్షం కురిపించాడు. బాణవర్షం కురిపించేటట్టు కోపం వచ్చేసింది. ఈ ముసలివాడ నన్ను కొట్టేదని చెప్పి వెంటనే ధనుర్బాణాలు తీసుకున్నటువంటి వాడై ఈ యొక్క జరాసంధుడు మహాబల పరాక్రమ సంపన్నుడు కదా, ఈ ఉగ్రసేనుడి మీద బాణ వర్షం కురిపించి ఆయన సారథిని చంపేసి గుర్రాలు చంపేసి రథాన్ని పొడి చేసేసి ఉగ్రసేనుడిని కూడా చంపినాడు. అప్పుడు ఉగ్రసేనుడు రథంలో నుంచి దూకినటువంటి వాడై పారిపోయినాడు అనమాట. రణరంగం నుంచి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత జరాసంధుడి మీదకి ఆ బలరాముడు వచ్చాడు అనమాట. ఈ బలరాముడు జరాసంధుడు మోటుకున్నారు. ఉగ్రసేన మహారాజు రణరంగంలో నుంచి వెళ్లి పక్కకు వెళ్ళిన తర్వాత కొత్త రథం వచ్చింది. మళ్ళీ కొత్త రథంలో ఎక్కి మరలా వచ్చాడు యుద్ధానికి. ఆయన ఏమి ఇంటికి వెళ్ళిపోలేదన్నమాట. ప్రస్తుతానికి పక్కకు పోయి వేరే రథం తీసుకొని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ భయంకరమైన యుద్ధంలో రెండు సింహాలు మోటుకున్నట్టుగా బలరాముడు జరాసంధుడు మోటుకున్నారు. బలరాముడు జరాసంధుడిని మోటుకోనికూడదు అనమాట. వీళ్ళిద్దరూ గదాయుద్ధంలో మహాప్రావీణ్యం సంపాదించిన వాళ్ళు ఒకరినొకరు వదులుకోరు. ఇంకా ఇది ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మోటుకున్నారో పక్క నుండేటువంటి సైన్యాలన్నీ కూడా చూసి ఇది చాలా ప్రమాద పరిస్థితికి వస్తుందని చెప్పి మధ్యలో సైన్యాలన్నీ బరిగెత్తేసాయి అనమాట. వీళ్ళని విడదీయడానికి పరిగెత్తేటప్పటికి ఇంకా అటు ఇటు గందరగోళం చేసేసేటప్పటికి ఆ జరాసంధుడు తన రథంలోకి ఎక్కేశాడు, బలరాముడు తన రథంలోకి ఎక్కాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ విడిపోయినారనమాట. విడిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ చాకచక్యంగా ఏం చేశాడంటే 3 విభాగాలుగా చేసేసాడు సైన్యాన్ని. ఏమంటే ఎట్లా చేశారంటే సిని, అనాదృష్టి, బభ్రుడు, వివృధుడు అనేటువంటి వాళ్ళు బలరాముడి నేతృత్వంలో ఉంటారన్నమాట. చాలా సైన్యాలు ఉంటాయి. వీళ్ళు సేనానాయకులు మాదిరి అనమాట. వీళ్ళు 5 మంది కలిసి వీళ్ళు 4 బలరాముడి యొక్క నేతృత్వంలో యుద్ధం చేయాలి. తర్వాత దశాపహుడు, కంసుడు, తర్వాత పృథుడు, శతజుమ్నుడు, విదూరుడు అనేటువంటి వాళ్ళు కృష్ణుడి నేతృత్వంలో యుద్ధం. 3 విభాగాలు చేసుకున్నారు సైన్యాన్ని. తర్వాత సత్యకుడు, సాత్యకి, స్వపల్గుడు, శ్యాముడు, సత్రాజిత్తు, ఉగ్రసేనుడు వీళ్ళు మృగధరుడు అనేటువంటి ఆయన నేతృత్వంలో యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు. వీళ్ళు 3 వర్గాలుగా చీరిపోయి 3 భాగాలుగా చేరి యుద్ధం చేస్తున్నారన్నమాట. అక్కడ ఈ మధురాపురం చుట్టూ పెట్టినటువంటి యొక్క సైన్యాలు కూడా విపరీతంగా యుద్ధం చేస్తూ ఆ జరాసంధుడి యొక్క నేతృత్వంలో భీష్మకుడు, రుక్మి ప్రముఖులైనటువంటి మహావీరులందరూ కూడా ప్రాచ్య
దాక్షిణ్య దేశాల్లో ఉండేటువంటి రాజులందరూ కూడా సమూహాలుగా ఉండి భయంకర యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇది యుద్ధం దేవతలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ యుద్ధాన్ని, ఈ యుద్ధంలో విభాగాలు ఎలా ఉన్నాయి, ఎవరితో ఎవరు యుద్ధం చేస్తున్నారయ్యా అనేటువంటి విషయాన్ని బాగా పరిశీలిస్తే ద్వంద్వ యుద్ధం అంటారు దీన్ని. ద్వంద్వ యుద్ధం అంటే అశ్వకులతో యుద్ధం చేస్తున్నారు. అంటే గుర్రాల మీద ఉండేవాళ్ళు గుర్రాల మీద వాళ్ళతోనే చేస్తున్నారు. ఏనుగుల మీద ఉండేవాళ్ళు ఏనుగుల మీద ఉండే వాళ్ళతోనే యుద్ధం. రథాలతోనే. తర్వాత కాల్బలంతోనే. ఇది చతురంగ బలాలంటే. ఈ చతురంగ బలాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం కూడా ధర్మయుద్ధం కాబట్టి ఎలా జరుగుతుందంటే రుక్మి కృష్ణుడు యుద్ధం చేసుకుంటున్నారు. రుక్మి కృష్ణుడు వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకునేటప్పుడు వేరే వాడు రావడానికి లే, వీళ్ళిద్దరే వీడో తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఉగ్రసేనుడు భీష్మకుడు అంటే రుక్మిణీదేవి నాయన, ఉగ్రసేనుడు అంటే కంసుడు ఆయన. వీళ్ళిద్దరూ ఒక జత కొట్టుకుంటున్నారు. వసుదేవుడు అంటే కృష్ణుడు ఆయన. క్రతుడు అనేటువంటి రాజు జరాసంధుడి పక్షం. వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు. బభ్రుడు కౌశికుడు అనేటువంటి ఆయన సర్వసేనాధిపతి ఈ యొక్క జరాసంధుడికి. ఆ కౌశికుడు ఈ బభ్రుడైనటువంటి యాదవుల వంశస్థుడు యుద్ధం చేసుకుంటున్నారు. తర్వాత గదుడు శిశుపాలుడితో గదుడు యుద్ధం చేస్తున్నారు. రంభుడు దంతవక్తుడు. ఈ రంభుడికి శుంభుడు అనే పేరు కూడా ఉందన్నమాట, శంభుడు అనే పేరు. ఈ రంభుడు దంతవక్తుడు కొట్టుకుంటున్నారు. తర్వాత శతజుమ్నుడు ఏకలవ్యుడు శతజుమ్నుడు యుద్ధం చేసుకుంటున్నారు. ద్వంద్వ యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ మనం ఆ యుద్ధం చూసాం. ఎవరి యుద్ధం? మన వాసుదేవుడు కొట్టుకున్నటువంటి యుద్ధాన్ని చూసాం. ఇక్కడేమంటే ద్వంద్వ యుద్ధాన్ని చూస్తున్నాం. విందులు వచ్చారు. ఇంత లోపల విందులతో సాత్యకి చేస్తున్నాడు యుద్ధం. ఆ సందర్భంలో బలరాముడు జరాసంధుడితో కొట్టుకున్నాడు. వీళ్లకు బలరాముడిని రక్షించిపోయేదానికి అవకాశం లేదు. బలరాముడు వీళ్ళ దగ్గరికి వచ్చేదానికి ఛాన్స్ లేదు. జరాసంధుడి దగ్గరికి వీళ్ళు పోలేరు, జరాసంధుడు వీళ్ళతో రాలేరు. మంచి పోటాపోటీగా యుద్ధం జరుగుతుందన్నమాట. యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధాన్ని మనం ఇప్పుడు విశదీకరించుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఎట్లా చేశారనేటువంటిది. కృష్ణుడు రుక్మి తీవ్రమైనటువంటి బాణ పరంపరలతో మహాస్త్రాలని ప్రయోగించుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఆ రుక్మి దివ్యమైనటువంటి బాణాలన్నీ కూడా కృష్ణుడి మీద ఉపయోగిస్తూ కృష్ణుడి శరీరాన్నంతా రక్తం చిందేటట్టుగా కొడుతున్నాడు అన్నమాట. కృష్ణ పరమాత్మ కోపం వచ్చి ఆ రుక్మిణి మీద ఒళ్ళు మండిపోయింది. వీడేంది నాతో యుద్ధం చేసేదని చెప్పి ఆ రుక్మి యొక్క సారథిని చంపేశాడు, గుర్రాలు చంపేశాడు, రథాన్ని పొడి చేసేశాడు. ఇంకా రుక్మి ఒక్కడే మిగి ఉన్నాడు. రుక్మి మీద బాణం ఎక్కువ పెట్టి వదలపోయినాడు. ఆ బాణం వదిలింటే చచ్చి ఉండేవాడు అనమాట. కానీ గుర్తొచ్చింది, భవిష్యత్తులో నేను రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలా. రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు మా అన్ననో తమ్ముడినో చంపేశావని చెప్పి రుక్మిణి బాధపడవచ్చు. భవిష్యత్తు ఈయనకు తెలుసు కాబట్టి, భవిష్యత్తులో ఈ రుక్మితో పని ఉంది కాబట్టి విరధుణ్ణి చేసేసి వాడు పారిపోతుంటే గమ్మునున్నాడు, వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు. ఆయన పని అయిపోయింది అక్కడికి, ఇంక రాడు యుద్ధానికి. తర్వాత ఉగ్రసేనుడు భీష్మకుడు యుద్ధం చేస్తున్నారు. రుక్మిణీదేవి నాయన, కంసుడు నాయన. ఉగ్రసేనుడు మహాపరాక్రమవంతుడు, భీష్మకుడు కూడా మహాబల పరాక్రమవంతుడు. వాళ్ళు పరస్పరం బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేసి ఒకరి కవచాలు, అంటే భీష్మకుడు ఉగ్రసేనుడి కవచాన్ని చీల్చేశాడు. అదేవిధంగా ఉగ్రసేనుడు కూడా భీష్మకుడి కవచాన్ని చీల్చేశాడు. ఇద్దరు పరస్పరం ఒకరి యొక్క గుర్రాలు, ఒకరి రథాన్ని, ఒకరి టెక్కాల్ని తీవ్రంగా కొట్టుకున్నటువంటి వాళ్ళని ఆఖరికి యుద్ధ రంగంలో విరథుడైపోయి భీష్మకుడు పరాజయం చెందాడు. భీష్మకుడు ఓడిపోయినాడు. తర్వాత వసుదేవుడు క్రతుడు యుద్ధం చేస్తున్నారు. ఈ వసుదేవుడు క్రతుడి యుద్ధంలో, వసుదేవుడు అంటే కృష్ణుడి ఆయన చిన్న పరాక్రమవంతుడా, ఆ యుద్ధంలో క్రతుణ్ణి పరాజితుణ్ణి చేశాడు. క్రతుడు ఓడిపోయినాడు, వసుదేవుడు గెలిచాడు. ఇది ఎలా ఉన్నదయ్యా అంటే ఎలక్షన్ లో పోటాపోటీగా నిలబడ్డప్పుడు ఎవరు పరాజయం చెందారు, ఎవరు గెలిచారు అనేది విషయం తెలుస్తుంది అనమాట. అదే విధంగా ఉంది ఇక్కడ. అదే విధంగా
బభ్రుడు కౌశికుడు చేస్తున్నారు. ఈ కౌశికుడు అనేటువంటి ఆయన ఈ జరాసంధుడి యొక్క సేనాధిపతి. మొన్న గోమంతం దగ్గర కూడా భయంకరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కృష్ణుడి చేత చావు దెబ్బలు తిన్నాడు, కానీ చావులే, చచ్చిపోయినంత పని అయిందనమాట. చచ్చిపోయినాడు అనుకున్నారు అందరూ, కానీ చచ్చిపోయినట్టు పడిపోయి లేచి వెళ్ళాడు అనమాట. ఆ కౌశికుడు ఇక్కడ బభ్రుడి చేతిలో యుద్ధం చేస్తూ ఆ కౌశికుడిని చంపేయాలనుకున్నాడు. బభ్రుడు ఒక బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించి ఆ కౌశికుడి యొక్క శిరస్సు నరికేశాట బభ్రుడు. ఇక్కడ చనిపోయినాడు కౌశికుడు. తరువాత శిశుపాలుడు గదుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ శిశుపాలుడు గదుడు యుద్ధం చేసేటప్పుడు ఈ గదుడు అనేటువంటి ఆయన కూడా కృష్ణ పరమాత్మ తర్వాత పుట్టినటువంటి యొక్క వసుదేవుడి యొక్క పిలకాయలేనమాట. వీళ్ళందరూ కూడా కృష్ణ బలరాములే కాకుండా ఇంకా ఉన్నారు. వాళ్ళలో ఈ గదుడు అనేటువంటి ఆయన ఈ శిశుపాలుడితో యుద్ధం చేస్తూ ఇక్కడ ఎవరు గెలుస్తారు అంటే శిశుపాలుడే గెలుస్తాడు. శిశుపాలుడు అంటే రావణాసురుడు, చిన్న ప్రభావం కాదు కదా, ఆయన కృష్ణుడి తప్ప ఎవరేం చేయలేరు. కాబట్టి ఆ గదుణ్ణి నిరాయుధుణ్ణి చేసి విరధుణ్ణి చేసి రక్తసిక్త గాత్రుణ్ణి చేసి తరివేశాడు శిశుపాలుడు. గదుడు వెళ్ళిపోయినాడు భయపడిపోయి. తర్వాత దంతవక్త్రుడు రంభుడు యుద్ధం చేస్తున్నారు. ఈ రంభుడికే శంభుడు అనే పేరు కూడా ఉంది. వీళ్ళిద్దరి యుద్ధంలో ఈ దంతవక్త్రుడు అంటే ఎవరు? కుంభకర్ణుడు, హిరణ్యాక్షుడు, సామాన్యమైన బలపరాక్రమంతుడు కాదు ఈ దంతవక్త్రుడు. ఈ దంతవక్త్రుడిని కూడా విష్ణువు తప్ప ఎవరు చంపలేరు. కాబట్టి దంతవక్త్రుడి చేతిలో ఈ రంభుడు అనేటువంటి వాడు పరాజయం పొంది పలాయనం చిత్తగించాడు అనమాట. అదే విధంగా విందాను విందులు సాత్యకితో యుద్ధం చేస్తున్నారు. సాత్యకితో యుద్ధం చేస్తూ ఉంటే సాత్యకి ఏం చేశాడంటే, సాత్యకి మహాబలపరాక్రమ సంపన్నుడు, కృష్ణుడి యొక్క తమ్ముడు అన్నమాట. తమ్ముడు అంటే చిన్నాయన పెద్దనాయన బిడ్డలు, వసుదేవుడి చిన్నాయన కొడుకు లెక్కలో వస్తారు వాళ్ళు, వరుసకు తమ్ముడు. ఆయన సాత్యకి ఏం చేశాడంటే విందాను విందులు కృష్ణ పరమాత్మ యొక్క మేనత్త కొడుకు లేడు. శిశుపాలుడు మేనత్త కొడుకే, దంతవక్త్రుడు మేనత్త కొడుకే, విందాను విందులు మేనత్త కొడుకులే. ఇంకో వసుదేవుడి చెల్లెళ్ళు పిలికాదనమాట వీళ్ళు. ఆ విందాను విందులు ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటే మొన్న రాయవారానికి వచ్చింది కూడా వీళ్ళిద్దరేనమాట. ఆ యుద్ధంలో సాత్యకి ఏం చేశాడంటే అనువిందుడి యొక్క రథాన్ని పొడి చేసేసి గుర్రాలు సారథిని చంపిన తర్వాత ఈ అనువిందుడు కూడా విందుడి యొక్క రథంలోకి ఎక్కాడు. రథంలోకి ఎక్కిన తర్వాత అనువిందుడు విందుడు ఒకే రథంలో ఉంటే ఆ రథాన్ని పొడి చేస్తూ ఒక గదాదండాన్ని విసిరాడు సాత్యకి. ఆ గదాదండం వచ్చి పైన పడి తగిలే లోపల వీళ్ళిద్దరూ రథంలో నుంచి దూకి నమస్కారం చేసి మేము ఓడిపోయినామని చెప్పి పరిగెత్తేశారు అనమాట. విందాను విందులు ఇద్దరు కూడా పారిపోయినారు. తర్వాత శతద్యుమ్నుడైనటువంటి ఆయనతో ఏకలవ్యుడు యుద్ధం చేస్తున్నాడు. ఈ ఏకలవ్యుడికి శతద్యుమ్నుడికి భయంకరమైన యుద్ధం జరిగిందనమాట. భయంకరమైనటువంటి యుద్ధం జరిగి వాళ్ళ రథాలు రెండు పొడిపోయిన తర్వాత ఇద్దరు గదాయుద్ధం చేయడానికి ప్రారంభించారు. గదాయుద్ధం చేసేటప్పుడు ఏం చేశాడంటే ఆ శతద్యుమ్నుడు ఏకలవ్యుడి యొక్క గదను పగలగొట్టాడు అనమాట. గదను పగలగొడితే గద ఆ మొదలు లావుగా ఉండేది పగిలిపోయింది, ఉత్త కాడ మాత్రం ఉంది చేతిలో. చూశాడు శతద్యుమ్నుడు యొక్క పరాక్రమాన్ని చూసి క్రోధతామ్రాక్షుడైనటువంటి ఏకలవ్యుడు ఈ మిగిలిన గదను పక్కన పారేసి ఆ శతద్యుమ్నుడి మీదకి పోయినాడు. ఆ శతద్యుమ్నుడు కూడా గదను పక్కన పారేసి ఇంత మల్ల యుద్ధానికి మోటుకున్నాడు. మల్ల యుద్ధానికి మోటుకొని భయంకరమైన యుద్ధం చేస్తూ ఆఖరి సమయంలో ఈ ఏకలవ్యుడిని జయించలేమనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే దొంగ దెబ్బ కొట్టాడు. దొంగ దెబ్బ ఎలా కొట్టాడంటే రెండు తొడల మధ్య గజ్జల్లో కొట్టాడు అనమాట. కొట్టేటోటికి రక్తం గక్కి అది కళ్ళు తిరిగి పడిపోయినాడు. ఆయన ప్రాణం ఎగిరిపోయినట్టు మర్మదేశంలో కొట్టేటోటి పడిపోయేటోటికి శతద్యుమ్నుడు ఇంకా ఏకలవ్యుడు లేస్తే చంపేస్తాడు అన్నట్టుగా వెళుతున్నాడు అనమాట. ఒక్క క్షణకాలంలో మళ్ళీ ఏకలవ్యుడు లేచేశాడు. లేచేసి నేరుగా వెళ్ళినటువంటి వాడి ఒక్క ఊపున ఆ శతద్యుమ్నుడి మీద దూకాడు. శతద్యుమ్నుడి మీద దూకి ఆ శతద్యుమ్నుడిని భయంకరంగా కొట్టాడు అనమాట. ఆ భయంకరంగా కొట్టిన తర్వాత ఆ శతద్యుమ్నుడు ఓర్చుకోలేకపోతున్నాడు. ఈ యొక్క
ఏకలవ్యుడి యొక్క దెబ్బకు ఆ ఏకలవ్యుడు నెత్తురు గక్కేటట్టుగా ఆ శతజుమ్నుడిని కొట్టాడనమాట. శతజుమ్నుడిని కొట్టిన తర్వాత అనేక మంది శత్రురాజులందరూ కూడా వచ్చి ఏకలవ్యుడి మీద పడిపోయినాడు. ఏకలవ్యుడి మీద పడితే శతజుమ్నుడు తప్పించుకున్న తర్వాత వీడు కూడా వెళ్ళిపోయినాడు. ఈ విధంగా ఏకలవ్యుడి చేతిలో శతజుమ్నుడు ఓడిపోయినాడు అనమాట. ఓడిపోయిన తర్వాత ఇక్కడ దేవతలందరూ యుద్ధాన్ని చూస్తున్నారు. ఒక్కొక్కరు ఓడిపోతున్నారు. ఇంకే మిగిలినటువంటిది జరాసంధ బలరాముల యుద్ధాన్ని చూస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ ఓడిపోయి సైన్యమంతా కూడా ఆశ్చర్యంగా దేవతలందరూ కూడా వచ్చి ఉండంగా జరాసంధ బలరాముల యొక్క గదాయుద్ధం ఎలా చేస్తారో, ఇద్దరు గదాయుద్ధంలో పండితులు అన్నమాట అని వీళ్ళిద్దరూ క్రోధ తామ్రాక్షులైపోయి విజృంభించి కోపంతో ఆ బలరాముడు వీరవిహారం చేస్తున్నాడు రణరంగంలో. వీరవిహారం చేసేటప్పుడు జరాసంధుడు కూడా వీరవిహారం చేస్తూ ఒక సింహగర్జన చేశాడు. ఆ బలరాముడు కూడా సింహగర్జన చేశారు. ఇద్దరు తొడలు దట్టి మీసం దిప్పుతూ ఎగ్గిరట్ట దూకారు ఇద్దరు రణరంగంలో. రథాలు లేవు, రథాలు పొడి అయిపోయి ఉన్నాయి. ఎప్పటికీ అంతకు ముందు నుంచే చేస్తున్నారు యుద్ధాలు. ధనుర్బాణాలు అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఆఖరిసారిగా గదాయుద్ధం చేయాలని చెప్పి దూకేటువంటికి వీళ్ళ సింహ గర్జనలు వినినటువంటి వాళ్ళై యాదవ సైన్యం గాని జరాసంధుడి సైన్యం గాని యుద్ధం ఆపేశారు. ఒక్కరు కూడా యుద్ధం చేయడం లేదు. కేవలం బలరామ జరాసంధుల యుద్ధమే జరుగుతుంది. వీళ్ళు ఎలా చేస్తారో యుద్ధం చూడాలని చెప్పి అందరూ ప్రేక్షకుల మాదిరి చూస్తున్నారు. దేవతలు కూడా చూస్తున్నారు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ పెద్ద గదాదండాలు పట్టుకున్నారు. గదాదండాలు పట్టుకుని ఆ సవ్యాపసవ్య భ్రమణములు అంటారన్నమాట. అంటే ఆయన ఆదటి నుంచి ప్రదక్షిణంగా తిరుగుతుంటే ఈయన ఇదటి నుంచి అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈ ప్రదక్షిణ అప్రదక్షిణాల్లో తిరుగుతూ గదాదండాన్ని పట్టుకుని సమయం కోసం వేచి ఆ గదతో కొట్టుకోవడానికి చూస్తున్నారు. ఆ గదలతో వాళ్ళు శరీరం మీద కొట్టుకుంటే నెత్తురు వరదలై పారుతుందన్నమాట. అట్ట కొట్టుకుంటున్నారు. ఆ విధంగా ఈ మహా బలవంతులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆ యుద్ధం చేస్తూ ఒకానొక సందర్భంలో అనేక దెబ్బలు కొట్టిన తర్వాత ఇంకా బలరాముడిని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో జరాసంధుడు బలరాముడి యొక్క వక్షస్థలం మీద తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టాడు. తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టేటువంటికి నోటికుండా నెత్తురు వచ్చేసింది బలరాముడికి. బలరాముడికి నెత్తురు వచ్చిన తర్వాత బలరాముడు పడిపోయినాడు. బలరాముడు ఎప్పుడైతే బలరాముడు పడిపోయినాడనే సంతోషంతో జరాసంధుడి సైన్యం అంతా కూడా హర్షధ్వనాలు చేస్తున్నారు. బలరాముడు చచ్చిపోయినాడని చెప్పి ఒక్క క్షణకాలమే ఆ హర్షధ్వనాలు పూర్తయ్యే లోపలనే బలరాముడు లేచేసి మండలగతిలో తిరుగుతూ అవకాశం వస్తే జరాసంధుడిని చంపేసేయాలని చెప్పి బాగా వాటంగా వచ్చిన తర్వాత పైకి ఒక్క లంఘనం చేసినటువంటి వాడై జరాసంధుడి యొక్క శిరస్సు మీద కొట్టాడు. యొక్క గదతో శిరస్సు బద్దలైపోయినట్టు అయిపోయింది. ఆయన చెవుల గుండా, ముక్కుల గుండా, నోటి గుండా రక్త ప్రవాహం గారింది. ఆ జరాసంధుడు పడిపోయినాడు కింద. జరాసంధుడు ఎప్పుడైతే పడిపోయినాడో విజృంభించినటువంటి యొక్క ఆ బలరాముడు ఆ జరాసంధుడి సంధులన్నీ విరగొట్టంది కానీ చావడు కదా, అందుకని గదాదండం తీసుకుని ఇష్ట ప్రకారం కుమ్ముతున్నాడు అనమాట. కింద పడిపోయి నెత్తురు కక్కేసి ఉన్నాడు జరాసంధుడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. దుశ్శాసనుణ్ణి భీముడు సంహరించినప్పుడు ఎంత ఉత్సాహంతో వాడి గుండెల మీద పడి చీల్చి చంపుతున్నాడు, ఆ విధంగా ఇక్కడ బలరాముడు ఏమంటే తన యొక్క గదాదండంతో జరాసంధుడి అంతు చూడాలని చెప్పి రక్తం కక్కుతున్నా కానీ వదిలిపెట్టకుండా ఇష్ట ప్రకారం కొడుతున్నాడు. అప్పుడు ఆ జరాసంధుడు స్పృహ తెప్పోతున్నాడు అనమాట. అప్పుడు పైనుంచి ఆకాశవాణిలో నుంచి ఒక శబ్దం వినబడ్డది. బలరామ, జరాసంధుడిని వదిలేసేయి. జరాసంధుడికి నీవు కాదు మృత్యువు. జరాసంధుడి మృత్యువు వేరేవాడున్నాడు. జరాసంధుడిని సంహరించేవాడు వేరేవాడున్నాడు. కాబట్టి జరాసంధుడిని వదిలేసేయి, కొట్టొద్దని చెప్పి ఆకాశంలో నుంచి మాట. వెంటనే
ఎర్రగా ఉండేటువంటి ఆ కళ్ళతో ఇట్ట చూసి బలరాముడు ఆ గద తీసుకొని ఒక పోటు పొడిచాడు గుండెల మీద. ఆకాశవాణి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా నిన్ను, లేకపోతే ఇప్పుడే అయిపోయిండేవాడు నువ్వు అని చెప్పి ఆ గదని ఇక్కడ వెనక్కి పారేసి వెనక్కి వచ్చాడు అనమాట. వెనక్కి వచ్చి నిలబడితే ఎలా ఉన్నాడయ్యా బలరాముడంటే జరాసంధుడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా రక్తంతో నిండిపోయి బాగా పూచిన మోదుగు చెట్టు మాదిరి ఉన్నాడు. అదే విధంగా జరాసంధుడు ఎలా ఉన్నాడంటే ఈ బలరాముడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళు మొత్తం నెత్తురే గాని శరీరమే కనపడటం వల్ల ఆ మోదుగ చెట్టు రక్త సంబంధమైనటువంటి ఆ యొక్క ఎర్రనైనటువంటి పూలు పూస్తే మోదుగు చెట్టే కనపడకుండా మొత్తం ఎర్రగా పూలతో ఎట్టుంటుందో అట్టున్నాడు. ఈయన కూడా 2 మోదుగు చెట్లు మాదిరి పూచిన మోదుగు చెట్లు మాదిరి ఉన్నారు ఈ మహాబలాటులు ఇద్దరు కూడా. బలరాముడు వెనక్కి పోయి నిలబడ్డాడు, యుద్ధం అంతా ఆపేశారు. ఆ జరాసంధుడు లేచాడు పైకి. లేచి తల ఉంచుకున్నటువంటి వాడై సిగ్గుతో వెళ్ళిపోయినాడు అనమాట. సిగ్గుతో వెళ్ళిపోయిన తర్వాత ఆ జరాసంధుడి సైన్యం అంతా కూడా ఇంకా తలలు ఉంచుకుని అవమాన భారంతో అందరూ కూడా జరాసంధుడితో పాటు బయలుదేరి వెళ్ళిపోయినారు. ఈ విధంగా జరాసంధుడు పరాజితుడై వెళ్ళిపోయిన తర్వాత ఆ బలరాముని మీద పూలవర్షం కురిసింది. దేవతలందరూ కూడా ఆశీర్వదించారు. కృష్ణ బలరాములు కూడా పరమానందంతో ఆ దివ్య స్వరూపాలతో ఉండేటువంటి వాళ్ళ మీద పూలవాన్ని కురిపించారు. అందరూ యాదవులందరూ కూడా హర్షధ్వనాలు చేసిన తర్వాత వాళ్ళు పలాయనం చిత్తగించిన తర్వాత ఈ కృష్ణ బలరాములు తన దివ్య స్వరూపాలను తగ్గించి మానవుల మాదిరి తయారైపోయినారు. సంతోషంగా మధురా నగరానికి వెళ్ళారు. ఆ మధురా నగరంలో ఆనందంగా ఈ రెండవసారి ఆ యొక్క జరాసంధుడి యుద్ధం పూర్తయిన తర్వాత ఆనందపడుతున్నారు. ఇంకా జరాసంధుడు రాడు అని చాలా మంది ఆనందపడుతుంటే కొంతమంది యాదవులకు మాత్రం ఆనందం లేదు. ఏమంటే ఈ జరాసంధుడిని నమ్మేదానికి లేదు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఒళ్ళు బాగా చేసుకుని మళ్ళీ వస్తాడు యుద్ధానికి. ఇతడు యుద్ధం అంటే చాలా ఇష్టం. సామాన్యంగా ఎన్నిసార్లు ఓడిపోయినా ఈ జరాసంధుడు మరణించేంత వరకు మాకు నమ్మకం లేదు, జరాసంధుడు వస్తూనే ఉంటాడు యుద్ధానికి అని కొంతమంది పెద్దలుగా ఉండేవాళ్ళు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, కానీ పూర్తిగా అయితే మనం సంతోషించాల్సిన అవసరం లేదు. వాడు చచ్చిన దాకా మనకు అనుమానమే, వాడు యుద్ధానికి రాడంటే నమ్మకం లేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటే ఇంకా చావు దెబ్బలు తినపాటి ఇంకేం వస్తాడు, ముగించుకుంటాడు, ఇంకా కృష్ణ బలరాముల జోలికి రాడని కొంతమంది అనుకుంటున్నారు. ఈ విధంగా రకరకాలుగా అనుకుంటూ ఉండగా సరే ప్రస్తుతానికి గండం తప్పింది కాబట్టి మధురాపుర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. సంతోషంగా పోయి స్నానాలు చేసేసి హాయిగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత బలరాముడికి ఏమనిపించిందంటే బృందావనానికి పోవాలి అని కోరిక కలిగింది. చాలా రోజులైంది బృందావనానికి పోయి, కృష్ణ నువ్వు గాని అనుమతిస్తే పోయి రానిగా నువ్వు చెప్తే నేను బృందావనానికి పోయి వస్తాను అన్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడేమన్నాడంటే దానికి ఏముందన్నా పోయిరా బృందావనం, నాకు కూడా కోరికేను రావాలని, ప్రస్తుతం నాకు ఖాళీ లేదు, రాజ్య విషయాల్లో ఉన్నాను నేను, నువ్వు హాయిగా పోయేసిరా అని చెప్పి అన్నాడు. ఒకానొక మంచి రోజు చూసి బృందావనానికి పోవడానికిగా బలరాముడు సిద్ధమవుతూ ఉన్నాడు. బృందావనానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.